అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అందుకోసం 1100 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు మంత్రి పొన్న ప్రభాకర్. పాఠశాలల రీఓపెన్ సందర్భంగా గోషామహల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత 10 ఏళ్లుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి నోచుకోలేదని బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ గోషామహల్ నియోజకవర్గంలో పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వ సహకారం అందించాలని మంత్రి పొన్నంను కోరారు రాజా సింగ్. నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేదంటే గవర్నమెంట్ స్కూల్ పేదోని స్కూల్ ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్ కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని ఒక మా మనసులో ఉంది. కానీ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏం చేయలేము. మేము పోతాం, స్కూల్ పోతాం, అక్కడ ఉన్న ప్రాబ్లం రాసుకుంటాం, లెటర్ పరంగా కలెక్టర్ గారికి ఇస్తాం, అది పెండింగ్ గతంలో అయ్యేది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మాకు తెలుసు. కానీ డెవలప్మెంట్ పరంగా పూర్తి సహకారం మాది ఉంటది. మీ ఆశీర్వాదం కూడా మా గోషామహల్ లో ఉండాలి. ఇవాళ నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేదంటే గవర్నమెంట్ స్కూల్ పేదోని స్కూల్ ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్ కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని ఒక మా మనసులో ఉంది. కానీ వితౌట్